గురుభ్యో నమః. నా క్రిందటి వీడియోలో 21 శ్లోకానికి విపుల భావాన్ని తెలుసుకునే క్రమంలో శ్లోకం యొక్క అన్ని పదాలకు అర్థాన్ని తెలుసుకుంటూ కొన్ని పదాల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అందులో తపనససి వైశ్వానరమయీం అన్న పదాలకి అర్థం గ్రహిస్తూ బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథులను భేదించుకుంటూ కొండలని వెళ్ళి అక్కడ ఉండేటువంటి 360 కళల యొక్క తత్వాలను గ్రహించి అది సహస్రారం దగ్గర సాదాఖ్య కళగా ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించాం. లలితా సహస్రనామావళిలో మూలాధారైకరళయా బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రారంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని అనేటువంటి ఈ నామాల ద్వారా కూడా మనకి అదే తెలియజేస్తున్నాయి. అక్కడ కొందరిని అలాగ ప్రయాణం చేస్తూ సహస్రారం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ 3 గ్రంథులను భేదించుకొని అక్కడ ఉన్న కళల యొక్క తత్వాన్ని గ్రహించుకుంటున్నది అనే విషయాన్ని మనం గ్రహించాం. అంతేకాకుండా మృదితమలమాయేన మనసా అన్నారు. మృదితమలమాయేన, మృదితము అంటే ప్రక్షాళనము చేసుకోవడము, మలము అరిషద్వర్గాలను మాయను అన్ని ప్రక్షాళనం చేసుకున్నటువంటి మనసు కలిగిన వాడై మనసా పశ్యంతో అన్నారు. అటువంటి నిర్మలమైన మనస్సుతో అతను దృశ్యం చూడగలుగుతున్నాడు అన్నారు. అంటే ఇక్కడ చెప్తున్నది సాధారణ చర్మచక్షువులతో అక్కడ చూస్తాడు అనకుండా అతని ధ్యానంలో నిర్మలమైన మనస్సుతో ధ్యానము చేస్తున్న అతనికి ధ్యానములో అతనికి ఆ సాదాఖ్యతలతో కూడినటువంటి అమ్మవారి దర్శనము కలుగుతుంది అన్నారు. అమ్మవారి దర్శనము కలుగుతుంది. అది ఎంతసేపు? తటిల్లేఖా తన్వీ అంటే మెరుపులాగా క్షణకాలము అద్భుతమైనటువంటి ప్రకాశవంతంతో అది కనిపిస్తూ ఉంటుంది అని చెప్పే విధంగా అక్కడ చెప్పుకున్నారు. తవ కలాం అని అన్నారు. కళ అన్నదానికి చెబుతూ కళాదు షోడశో భాగ అన్నారు. ప్రకాశవంతమైన కాంతిలోని 16వ భాగం కళ అవుతుంది అని చెప్పారు. నిరంతరము తరుగుతూ పెరుగుతూ ఉండేటువంటి 15 తిథులు దానికి సంబంధించిన కళల విషయాలు అయితే మనకు తెలుసు. మరి 16వ కళ అనేది అమావాస్య నాడు ఉండేటువంటి కళ. అమావాస్య నాడు చంద్రుడు మనకి కనబడడేమో కానీ అక్కడ లేకుండా పోలేదు కదా. ఆ రోజు చంద్రుడి దగ్గర ఉండేటువంటి కళ అతనికి నిత్యము ఉండేటువంటి కళ అది. అంటే తిథుల ప్రకారము ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క కళ శుక్లపక్షంలో చంద్రుడిని వచ్చి చేరి మరి కృష్ణపక్షంలో అవన్నీ కూడా ఆ కళలు ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్కటి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఈ నిత్య అనేటువంటి కళ, ఈ సాదాఖ్య అనేటువంటి కళ నిత్యము చంద్రుడితోనే ఉంటుంది. అంటే నిత్యము అమ్మవారితోనే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ చెబుతూ సాదాఖ్య కళ, నిత్య అనేటువంటి ఆ పేర్లు దానికి మనం పెట్టుకోగలిగాం. శ్రీ విద్యలు ఇదే కళని షోడశి అంటారు, ధ్రువ కళ అని కూడా ఈ కళకి ఆ 2 నామాలతో కూడా దాన్ని మనం పిలుచుకుంటూ ఉంటాం. తటిల్ లేఖా తన్వీమని ఈ శ్లోకంలో చెప్పిరు. అదేవిధంగా మంత్రపుష్పంలో కూడా తటిల్ లేఖా భాస్వర అన్నారు. అక్కడ చెబుతూ
మన హృదయంలోని నాభి నుండి బెత్తడు దూరంలో లంబముగా ఒక జ్యోతి, ప్రకాశవంతమైన జ్యోతి ఉన్నదని, అది తటిల్ లేఖ భాస్వరాగా అది ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పిన వారే అక్కడ ఉన్న దేవుడిని, భగవంతుణ్ణి మనము ధ్యానములు నిర్మలమైన హృదయంతో ధ్యానము చేస్తే అమ్మవారి స్వరూపంగా అతని ధ్యానములో అతనికి తటిల్ లేఖ తన్వీం అంటూ ప్రకాశవంతమైన సాదాకికలతో కూడినటువంటి జగదంబ అతనికి ప్రత్యక్షమవుతుంది అని చెప్పారు. మరి తటిల్ లేఖ తన్వీం అని చెబుతూ మెరుపులాగా పొడవుగా క్షణకాలము మాత్రమే ఉంటుంది కదా, ఆ క్షణకాలము మాత్రమే దర్శించుకున్నటువంటి మహాత్ములైన వారు ఎటువంటి వారు? నిర్మలమైన మనసుతో ఉండి మాయేన అన్నట్టుగా మలములన్నీ ప్రక్షాళనము చేసుకుని ప్రశాంతమైన మనసుతో ధ్యానము చేస్తున్నటువంటి మహాత్ములైన వాళ్ళకి క్షణకాలము మాత్రమే దర్శనమిస్తుంది. కానీ ఆ మహాత్ములు మాత్రము పరమాత్మానంద లహరి అంటూ ఎంతో ఆనందమైనటువంటి ప్రవాహంలో వారు నిత్యము ఓలరాడుతూ ఉంటారు అన్నారు. అంటే క్షణకాలము దర్శనమిచ్చినటువంటి అమ్మవారి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, అతను మిగతా జీవితం అంతా కూడా ఆ తన్మయంలో అతను ఓలరాడుతూ ఉంటాడు. అటువంటి సాధకుడికి అమ్మవారు ప్రత్యక్షమవుతూ ఉంటుంది. అది కూడా ధ్యానంలో ప్రత్యక్షమవుతుంది అనే విషయాన్ని మనం గ్రహించమని శంకర భగవత్పాదులు ఈ శ్లోక రూపంలో తెలియజేస్తున్నారు. లలితా సహస్రనామాలలోని మహాపద్మాటవీ సంస్థాయై అన్నట్టుగా తేజోవతి అన్న నామం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని అంటూ ఈ నామాలన్నీ కూడా ఈ శ్లోక భావానికి అన్వయించుకోవచ్చు. ఈ శ్లోకంలో తన్వీం అంటూ ఈం అనే బీజాక్షరాన్ని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారని తెలియజేస్తూ, ఈ శ్లోక పారాయణం చేసిన వారికి ఈం అనే బీజాక్షరాన్ని నిత్యము పారాయణం చేస్తున్నట్టు, అనుష్ఠానం చేస్తున్నట్టు ఫలితము వస్తుంది అనే విధంగా కూడా ఈ శ్లోకాన్ని రచించి మన కోసము తెలియజేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది శంకర భగవత్పాదులు. గణపతి ముని కూడా తన ఉమాసహస్రంలో పద్మముల వంటి అమ్మవారి యొక్క ముఖము ఎంతో ప్రకాశవంతమై క్షణికాలం మాత్రమే కనిపించే విధంగా ఉంటుంది. అటువంటి హృదయంతో అటువంటి అమ్మవారిని మనస్సులో కోరికలన్నీ త్యజించి నిర్మల మనస్కుడైతే ధ్యానించిన వారికి ఈ భూలోకములో సర్వము సాధించగలుగుతాడు అనే విధంగా ఈ శ్లోకాన్ని రచించారు శ్రీ గణపతి ముని. గణపతి ముని యొక్క శ్లోకము ఈ విధంగా ఉంటుంది. యోంబాత్వాం విదదుమది తటి ప్రకాశం పీయూషద్యుతి మదహృన్ముఖారవిందం అన్యత్తు స్మృతి పదాతు ధునోతి సర్వం కామారీ సుదతి నతస్య భువ్యపాదం అని అన్నారు. ఈ శ్లోకానికి యంత్రముగా రాగి రేఖపైన కానీ బంగారు రేఖపై కానీ రేఖలతో కూడినటువంటి వృత్తాకారాన్ని నిర్మించుకొని హ్రీం అనే బీజాక్షరాన్ని 3 సార్లు వృత్తంలో లిఖించుకొని ఆ యంత్రము 45 దినములు ప్రతిరోజు పూజ చేసి ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణం చేసి ప్రతిరోజు పాలు, అరటిపండ్లు, తేనెను నైవేద్యంగా సమర్పించుకుంటూ 45 దినములు అయిన తరువాత ఆ యంత్రమును కంఠమును ధరించిన వారికి సకల విరోధి నాశనము, శత్రునాశనము, సర్వజన వశీకరణ వంటి తత్వాలు అతనికి అబ్బుతాయి అనే విధంగా మనకి గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. దీనితో 21వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి.
ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి.